Hi, hello, good evening, Andariki. This is Nikita from Wow Mahabub Nagar, and Andariki, welcome to this wonderful free diabetic webinar by dietitian Harati ma'am. అండ్ ఇప్పుడున్న బిజీ లైఫ్ షెడ్యూల్లో చాలా మంది వాళ్ళ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో ఏజ్తో సంబంధం లేకుండా చాలా మంది డయాబెటిక్స్తో సఫర్ అవుతున్నారు. అంటే చాలా మంది సఫర్ అవుతున్నారు. సో ఇప్పుడున్న దానికి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అండ్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మ్యామ్ మీకు ఆన్సర్ చేస్తారు. నవ్ ఐఎమ్ ఇన్వైటింగ్ డైటీషియన్ హారతి మ్యామ్. మ్యామ్ ప్లీజ్ వెల్కమ్. Thank you, Nikita. I'm dietitian Harati from Wow Mehboob Nagar. And ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి డయాబెటీస్. సో ఈ రోజు అసలు డయాబెటీస్ అంటే ఏంటి, దాని వల్ల ఇండియాలో ఎంతమంది సఫర్ అవుతున్నారు, వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, కాజెస్ ఏంటి. సో అండ్ ఆల్సో చైల్డ్ న్యూట్రిషన్, ఈ రోజు ఆన్ ద ఎకేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ డే చైల్డ్ న్యూట్రిషన్ గురించి కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో 1 minute. Yeah. Yeah. So today we'll discuss about the diabetes, freedom from diabetes. Okay. So first diabetes ante enti? It's a chronic disease. First of all, diabetes ante adoka chronic disease ante lifetime continue aye disease if not prevented or cured. Okay. And so first diabetes ante enti ante it occurs when the body cannot produce insulin or else cannot utilize the insulin whatever it is produced in the body. అంటే మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో అది మన బాడీలో ప్రాపర్ గా యూటిలైజ్ అవ్వకపోయినా అండ్ ఒకవేళ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ యూటిలైజ్ అవ్వకపోయినా అండ్ ప్రాపర్ గా ప్రొడ్యూస్ అవ్వకపోయినా మనకి ఆ ఇన్సులిన్ మాలిక్యూల్స్ కానీ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్ని బ్లడ్ లో ఉండిపోయి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి హై అవుతాయి. సో దాట్ లీడ్స్ టు డయాబెటీస్. ఓకే. అండ్ సో ఇప్పుడు మన దేశంలో చూస్తే 10 కోట్ల మందికి షుగర్ ఉంటుంది. అండ్ ఆల్సో 13 క్రోర్ పీపుల్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు. సో ఇలా మన కంట్రీ డే బై డే డయాబెటిక్ క్యాపిటల్ లాగా తయారైపోతుంది. ఓకే. సో మన కంట్రీలో డయాబెటిక్ రేంజ్ అనేది పెరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ గ్రోత్ రేట్, diabetes a growing epidemic in India. That means in according to 2021 census, 7 crore 41 lakhs 94,700 people had diabetes. Okay, in our country according to 2021 census. Okay, and అందులో 1 in 12 Indians have diabetes and 12.1 million people above the 65 years ఉన్న వాళ్ళకి డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో అందులో కూడా 55% మెన్ సఫర్ అవుతున్నారు అండ్ 65% ఉమెన్ సఫర్ అవుతున్నారు డయాబెటీస్ తో. ఓకే. అండ్ మనము డయాబెటీస్ చెకింగ్ కి కానీ డయాబెటీస్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఆల్మోస్ట్ 13,179 రూపీస్ ఒక యాన్యువల్ ఎక్స్పెండిచర్ అనమాట. అంత మనం డయాబెటీస్ క్యూర్ చేసుకోవడానికి లేకపోతే డయాబెటీస్ ఉందా లేదా తెలుసుకోవడానికి, తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ కి మనం పెట్టే ఖర్చు. ఓకే. అండ్ నెక్స్ట్ డయాబెటీస్ అలర్ట్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7.8% పీపుల్ 18 ఇయర్స్ అబౌవ్ 18 ఇయర్స్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా అయిపోయింది. ఒకప్పుడు కొంచెం ఎక్కువ ఏజ్ ఆల్మోస్ట్ 50-60s లో ఉన్న వాళ్ళకి షుగర్ అనేది రావడం కామన్, కానీ ప్రెసెంట్ గా 18 ఇయర్స్ వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది, చైల్డ్ డయాబెటీస్ కూడా వస్తుంది. అండ్ డబ్ల్యూహెచ్ఓ మనకి డిసైడ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ టాప్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డబ్ల్యూహెచ్ఓ దట్ ఈస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఏం చెప్తుందంటే 7th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ బై 2030 అని చెప్తుంది. అంటే 2030 వచ్చే వరకు 7th లీడింగ్ కాజ్ గా డయాబెటీస్ అనేది ఉండిపోతుందని చెప్తున్నారు. ఓకే. అంటే చనిపోవడానికి డయాబెటీస్ కూడా ఒక కాజ్ అయిపోతుంది 2030 వచ్చే వరకు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డయాబెటీస్ తో ఎక్కువ ఏ కంట్రీస్ సఫర్ అవుతున్నారంటే చైనా, ఇండియా అండ్ యుఎస్ఏ. వీళ్ళు ఎక్కువగా షుగర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం, అసలు అబ్నార్మల్ గా షుగర్స్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది ఈ కంట్రీస్ లో, కాబట్టి చైనా, ఇండియా, యుఎస్ఏ చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట డయాబెటీస్ తో.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది. దట్ ఇస్ టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. అండ్ 10% టైప్ 1 డయాబెటీస్ తో సఫర్ అవుతారు అండ్ 90% టైప్ 2 డయాబెటీస్ తో సఫర్ అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే ద బాడీ డస్ నాట్ ప్రొడ్యూస్ ఇన్సులిన్. అంటే బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు. దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. అది ఓన్లీ 10% పీపుల్ కి మాత్రమే వస్తుంది. కానీ 90% ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఆ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ ప్రాపర్ గా యూటిలైజ్ అవ్వదు. దానివల్ల 90% మెంబర్స్ టైప్ 2 డయాబెటీస్ తో సఫర్ అవుతున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ డయాబెటిక్. దట్ మీన్స్ వార్నింగ్ సైన్ అనమాట. సో ఆల్రెడీ మనం డయాబెటిక్ వచ్చే ముందే మనం ప్రీ డయాబెటిక్ ఉన్నామని చెప్పి మనకు ఒక సైన్ వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, ఇట్స్ ఓకే లైట్ అని మనం అనుకుంటాం. ఇట్స్ ఓకే లైట్, మనకేం కాదు అని మనం అనుకుంటాం. బట్ ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ లో మనకు ఒక సిగ్నల్ వస్తుంది. ప్రీ డయాబెటిక్ అంటే ఏంటంటే ఫస్ట్ డయాబెటిక్ ని మనకి HbA1c లెవెల్స్ చూసి మనం ఇది డయాబెటికా ప్రీ డయాబెటికా అని డిసైడ్ చేస్తాం. సో HbA1c లెవెల్స్ అంటే ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నమాట. సో HbA1c లెవెల్స్ లెస్ దాన్ 5.7 ఉంటే ఇట్స్ అ నార్మల్. అండ్ 5.7 నుంచి 6.4 ఉంటే ఇట్స్ అ ప్రీ డయాబెటిక్ స్టేజ్. అండ్ 6.4 నుంచి అబౌవ్ 6.4 ఉంటే ఇట్స్ అ డయాబెటిక్ స్టేజ్. సో ప్రీ డయాబెటిక్ అంటే మనకి HbA1c లెవెల్స్ 5.7 నుంచి 6.4 ఉన్నప్పుడే మనకు ఒక సైన్ తెలుస్తుంది అనమాట. సిమ్టమ్స్ తెలుస్తాయి, కాజెస్, సిమ్టమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో అలాంటి టైంలో మనం డయాగ్నోస్ చేస్తే వి కెన్ రెడ్యూస్ ద రిస్క్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో చూస్తే మోర్ దాన్ 1 in 3 అడల్ట్ హ్యావ్ ప్రీ డయాబెటిక్. ఓకే. త్రీ మెంబర్స్ లో ఒకరికి ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు. అండ్ 9 out of 10 మెంబర్స్ కి తెలియదు ఏంటంటే వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారని కూడా వాళ్ళకి ప్రాపర్ గా తెలియదు. ఓకే. అండ్ హూ ఈస్ ఎట్ దిస్ రిస్క్ అంటే ఈ రిస్క్ లో ఎక్కువగా ఎవరు ఉన్నారు అంటే మోర్ దెన్ 45 years వాళ్ళు, అండ్ ఓవర్ గా తినే వాళ్ళు, ఓవర్ ఈటింగ్ అవసరం లేకపోయినా ఎక్సెస్ జంక్ ఫుడ్, ఎక్సెస్ గా తినేయడం వల్ల వాళ్ళు కూడా ఎక్కువ రిస్క్ లో ఉన్నారు. అండ్ ఆల్సో పేరెంట్స్ కి సిబ్లింగ్స్ కి డయాబెటిక్ ఉందంటే ఆటోమేటికల్ గా నెక్స్ట్ జనరేషన్ కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాట్ వి కాల్ ఇట్ యాజ్ అ హెరిడిటీ. ఓకే. అండ్ ఆల్సో జెస్టేషనల్ డయాబెటీస్, దట్ మీన్స్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ అనమాట. ఓకే. దట్ ఆల్సో సమ్ టైమ్స్ ఆ డయాబెటీస్ క్యారీ అవుతుంది ఆర్ సమ్ టైమ్స్ ఆ డయాబెటీస్ క్యూర్ అవ్వచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ హ్యావ్ హై బ్లడ్ ప్రెషర్. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నో ఫిజికల్ యాక్టివిటీ, నాట్ ఫిజికల్లీ యాక్టివ్ అంటే జస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్, జస్ట్ కూర్చొని అలా వర్క్ చేస్తూ ఉండే వాళ్ళు ఒబేస్ అవుతారు అండ్ డయాబెటిక్ కూడా అవుతారు. బికాస్ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఏదైతే తీసుకుంటున్నారో ఫుడ్ అంత యూటిలైజేషన్ ఉండదు కాబట్టి సో వాళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో దెన్ హౌ క్యాన్ వి రిడ్యూస్ దిస్ ప్రీ డయాబెటిక్ అంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్, కంటిన్యూస్ గా ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, అండ్ ఆల్సో కంటిన్యూస్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇలా ప్రాపర్ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసే వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి రివర్స్ అవ్వచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇండియాస్ బిటర్ ట్రూత్ ఏంటంటే 128% మెంబర్స్ అంటే అకార్డింగ్ టు 1990 నుంచి 2013 వరకు 128% డయాబెటిక్ గ్రోత్ రేట్ అనేది పెరిగిందనమాట మన ఇండియాలో. అండ్ 109% ఫీమేల్ ఉన్నారు అండ్ 126% మెన్ ఉన్నారు. ఓకే. డయాబెటిక్ స్టేజ్ లోకి వెళ్లే వాళ్ళు అండ్ డయాబెటిక్ తో సఫర్ అవుతున్న వాళ్ళు 1990 నుంచి 2013 వరకు. ఓకే. అండ్ నెక్స్ట్ ద సిమ్టమ్స్. అసలు ఈ డయాబెటీస్ ని గుర్తుపట్టడం ఎలా, సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్సెసివ్ యూరినేషన్, కంటిన్యూస్ గా యూరిన్ రావడం, జస్ట్ వన్స్ యూరిన్ పాస్ చేసి రాగానే మళ్ళీ ఇమీడియట్ గా యూరిన్ సెన్సేషన్ రావడం ఇలా. అండ్ ఆల్సో అబ్నార్మల్ గా సడన్ గా వెయిట్ లాస్ అవ్వడం, లేకపోతే వెయిట్ గెయిన్ అవ్వడం, అండ్ ఎక్సెస్ థర్స్ట్, దాహం వేయడం బాగా, అండ్ ఎనర్జీ లో ఉండడం, ఎప్పుడు ఎనర్జీ లో ఉండడం, వీక్ గా ఫీల్ అవ్వడం, అండ్ ఎక్సెసివ్ స్వెట్ రావడం. ఈవెన్ బయట వెదర్ కూల్ గా ఉన్నా, రూమ్ లో వెదర్ అంతా కూల్ గా ఉన్నా కూడా మనకి కంటిన్యూస్ గా స్వెటింగ్ రావడం. దట్ ఆల్సో వన్ ఆఫ్ ది సిమ్టమ్. అండ్ నెక్స్ట్ డార్క్ నెక్ వెనక సైడ్ డార్క్ ప్యాచెస్ అవుతుంటాయి, డార్క్ కలర్ లో అయిపోతుంటది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సిమ్టమ్ ఫర్ దిస్ డయాబెటీస్. అండ్ నెక్స్ట్ 1 minute. Shit. Sorry for the distraction.
యా రైట్ షేర్ అవ్వట్లేదు సిస్టమ్ టర్న్ అవ్వట్లేదు యా విచ్ వన్ నో సారీ. So next, these are the symptoms like excess urination and sudden loss or gain of weight and thirst and low energy, sweating and dark neck. Okay. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని రూట్ కాజ్. సో డయాబెటీస్ మెయిన్ గా రావడానికి కాజెస్ ఏంటంటే పువర్ డైట్, అంటే ఇంప్రాపర్ డైట్, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం అండ్ ప్రాపర్ గా ఫుడ్ తీసుకోకపోవడం, ఎక్సెసివ్ గా స్కిప్ చేయడం, మీల్ రీప్లేస్మెంట్స్ తీసుకోవడం. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, దట్ మీన్స్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, కంటిన్యూస్ గా ఒకటే దగ్గర కూర్చొని వర్క్ చేయడం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, లేట్ నైట్ పడుకోవడం, ఎక్సెస్ గా ఫోన్ చూస్తూ లేట్ గా పడుకోవడం, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. బికాస్ మనం స్లీప్ కరెక్ట్ గా లేదు అంటే ఆటోమేటికల్ గా మన మెటబాలిజం అదంతా కూడా స్లో డౌన్ అయిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ స్ట్రెస్ ఆబ్వియస్లీ దట్ ఈస్ ద మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. అండ్ నెక్స్ట్ జెనెటిక్స్ ఇస్ నథింగ్ బట్ హెరిడిటరీ. పేరెంట్స్ కుంటే ఆటోమేటికల్ గా మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అప్పటి నుంచి నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్సులిన్. బట్ వాట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే డయాబెటీస్ ఎందుకు వస్తుంది, అసలు ఏం జరుగుతుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు వాట్ ఎవర్ ద ఫుడ్, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అది మన బాడీలో గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిన తర్వాత త్రూ బ్లడ్ నుంచి అది మన బాడీలో ఉన్న సెల్స్ లోకి వెళ్ళాలి. యాక్చువల్లీ దట్ ఈస్ ద ప్రాసెస్. కానీ మన బాడీలో ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ అండ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ రెండు మన బ్లడ్ నుంచి మన సెల్స్ లోకి వెళ్తుంటాయి. కానీ ఇన్సులిన్ కావాల్సినంత మాత్రమే రిలీజ్ అవుతుంది, ఎక్సెస్ గా రిలీజ్ అవ్వదు ప్యాంక్రియాస్ నుంచి. సో ప్యాంక్రియాస్ నుంచి ఎక్సెసివ్ గా రిలీజ్ అవ్వదు కాబట్టి ఆ కావాల్సినంతనే రిలీజ్ అవుతుంది కాబట్టి అది సెల్స్ లోకి వెళ్ళిపోతుంది. బట్ గ్లూకోజ్ అనేది బ్లడ్ లో అలాగే ఉండిపోతుంది. ఎక్సెస్ గ్లూకోజ్ అంటే కావాల్సిన దానికన్నా ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో అప్పుడు ఆ గ్లూకోజ్ అనేది బ్లడ్ లో అలా ఉండిపోవడం వల్ల దాట్ లీడ్స్ టు డయాబెటీస్ అనమాట. సో ఎక్సెస్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఇన్ ద బ్లడ్ లీడ్స్ టు డయాబెటీస్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి మెయిన్ రీజన్స్ ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రీజన్స్ ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, స్ట్రెస్, జెనెటిక్స్ అండ్ పూర్ డైజెషన్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. అండ్ నెక్స్ట్ కార్బ్స్ టర్న్ టు ఫ్యాట్. మనం ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు అది ఫ్యాట్ గా ఎలా కన్వర్ట్ అవుతుందంటే, నార్మల్ గా మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం, అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది, బాడీలో యూటిలైజ్ అయిపోతుంది, దానివల్ల మనకి ఎనర్జీ వస్తుంది. కానీ అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ ఆర్ఎల్స్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ తీసుకుంటే అది మన బాడీలో స్టోర్ అయిపోతుంది అనమాట. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ విల్ స్టోర్ యాజ్ అ ఫ్యాట్. దానివల్ల మనకి వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అండ్ క్రాష్ డైట్స్. సో ఎప్పుడైతే మనం క్రాష్ డైట్స్ ని పక్కకు పెట్టి ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటాము, అంటే జస్ట్ ఏదో డయాబెటీస్ క్యూర్ చేసుకోవడానికి, వెయిట్ లాస్ క్యూర్ చేసుకోవడానికి మనం క్రాష్ డైట్స్ ఫాలో అవుతుంటాం. ఆర్టిఫిషియల్ షేక్స్ కానీ, రీప్లేస్మెంట్ షేక్స్ కానీ, ఏవో సంథింగ్ మెడిసిన్స్ అలా యూస్ చేయకుండా ఎప్పుడైతే ప్రాపర్ గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటామో అప్పుడే మనకి ఎలాంటి డిసీజ్ అయినా, డయాబెటీస్ అయినా, పిసిఓడి అయినా, ఎలాంటి డిసీజెస్ వెయిట్ అయినా కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మేము మన వావ్ మహబూబ్ నగర్ వావ్ కమ్యూనిటీలో వాడే సైన్సెస్ వచ్చేసి యష్నోరి ఓసుమి
వాళ్ళు వాళ్ళ సైన్సెస్ మేము ఫాలో చేస్తామన్న అన్నమాట. అండ్ దట్ ఈస్ నోబెల్ ప్రైజ్ అవార్డెడ్. అండ్ దట్ మీన్స్ వాళ్ళు కనుక్కున్న సైన్స్ కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అండ్ దాట్ సైన్స్ వి ఫాలో. అండ్ వాట్ ఎవర్ హీ సేస్ ఇస్, తను ఏం చెప్తారంటే సెల్ కి కావాల్సినంత ఫుడ్ తను తీసుకుంటుంది. ఏదైతే ఎక్సెసివ్ గా ఉంటుందో అది బ్లడ్ లో స్టోర్ అయిపోవడం వల్ల దాట్ లీడ్స్ టు డయాబెటీస్ అని చెప్తున్నారు. సో ఆ సైన్సెస్ మేము ఫాలో చేసి డయాబెటీస్ గానీ, ఒబెసిటీ గానీ ఇలాంటి డిసీజెస్ ని మేము క్యూర్ చేస్తాం. ఓకే. And next, so this is all about the diabetes. And now we'll discuss about the child nutrition. Okay, so ఇప్పుడు child nutrition, and today is the Children's Day, and because of that, I'm discussing small tips and suggestions to the mothers who feed their children. That means because ఇప్పుడు నార్మల్ గా చిల్డ్రన్ అందరూ హైపర్ యాక్టివ్ ఉంటారు, నార్మల్ ఉంటారు, బట్ ప్రాపర్ గా ఫుడ్ తీసుకోరు. వాట్ ఎవర్ ఇప్పుడు పేరెంట్స్ ఏదైతే వాళ్ళ కిడ్స్ కి ఫీడ్ చేస్తారో అదే ప్రాపర్ ఫుడ్ అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు నా బేబీ కారం తినదు, సో జస్ట్ నేను కర్డ్ రైస్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి, లేకపోతే చప్పగా కలిపి పెట్టాలి అని వాళ్ళు కొంచెం ఓవర్ ప్యాంపరింగ్ చేసి వాళ్ళకి ఫుడ్ ప్రాపర్ గా ఇవ్వరు. కానీ దాట్ లీడ్స్ టు పువర్ ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు. ఏం ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఈజీగా డిసీజెస్ అనేవి వాళ్ళకి అటాక్ అవుతుంటాయి. కోల్డ్, కొంచెం వెదర్ చేంజ్ అవ్వగానే కోల్డ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది. సో ఇమ్యూనిటీ మొత్తం డౌన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఫుడ్ ప్రాపర్ గా తీసుకోకపోవడం వల్ల అండ్ మనం ఇవ్వలేకపోవడం వల్ల కూడా మాల్ న్యూట్రిషన్ వస్తుంది. అండర్ వెయిట్ అయిపోతారు పిల్లలు. అంటే ఇప్పుడు వాళ్ళతో పాటు ఈక్వల్ గా టూ పర్సన్స్ ని కంపేర్ చేస్తే వాళ్ళ ఏజ్ లో ఉన్న వాళ్ళు ప్రాపర్ గా హైట్ లో డెవలప్ అవుతారు, ఫిజికల్ గా డెవలప్ అవుతారు, మెంటల్ గా డెవలప్ అవుతారు. బికాస్ వాళ్ళు ఫుడ్ ప్రాపర్ గా తీసుకుంటున్నారు. కానీ మన చిల్డ్రన్ కి మనం ప్రాపర్ గా ఫుడ్ ఇవ్వకపోతే వాళ్ళు ఫిజికల్ గా డెవలప్ అవ్వరు, మెంటల్ గా డెవలప్ అవ్వరు, అండ్ కంప్లీట్ గా డిస్టర్బ్డ్ గా, మూడీగా, సంథింగ్ దట్ విల్ ఎఫెక్ట్ దేర్ సైకలాజికల్ మైండ్ ఆల్సో. సో ద ప్రాపర్ న్యూట్రిషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి మీరు అన్ని రకాల ఫుడ్స్ పెట్టండి. లైక్ ఒక్కొక్క ఫుడ్ లో ఒక్కొక్క న్యూట్రియంట్ ఉంటుంది. అన్ని న్యూట్రియంట్స్ ఒకటే ఫుడ్ లో రావు. ఓన్లీ రైస్ లోనే అన్ని న్యూట్రియంట్స్ రావు. జస్ట్ రైస్ అండ్ కర్డ్ పెట్టడానికి వాళ్ళకి మిల్క్ ప్రోడక్ట్స్ పెట్టాలి, రైస్ పెట్టాలి, అండ్ వీట్ ప్రోడక్ట్స్ అండ్ మిల్లెట్స్ ఇలాంటి హెల్దీవి పెట్టండి. అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. వాటి నుంచి వైటమిన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి. కాబట్టి వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీస్ అండ్ ప్రతి ఒక్కటి మిల్క్ ప్రోడక్ట్స్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ చిల్డ్రన్స్. అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్, ఏవైతే హెల్దీ ప్రాపర్ బయట జంక్ ఫుడ్స్ కానీ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ కానీ అవి అవాయిడ్ చేసి ఇంట్లోనే మీరు హెల్దీగా ప్రిపేర్ చేసి మీ చిల్డ్రన్ కి ఫీడ్ చేయండి. లేదు వాళ్ళు ఈ ప్యాటర్న్ లో తినడం ఇష్టపడట్లేదు అనిపిస్తే చేంజ్ ద ప్యాటర్న్ ఆఫ్ కుకింగ్ ప్యాటర్న్ చేంజ్ చేసి అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా, అంటే ఐస్ కి అట్రాక్టివ్ గా ఉండేలాగా అండ్ టమీ హ్యాపీగా ఫీల్ అయ్యేలా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఫీడ్ చేయండి. బట్ డోంట్ నెగ్లెక్ట్ ద చిల్డ్రన్ న్యూట్రిషన్. సరే తింటారులేండి, రేపు తింటారు, ఎల్లుండి తింటారు అని నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. గివ్ దెమ్ హై ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హై క్యాలరీ ఫుడ్ టు దెమ్. బికాస్ దే ఆర్ హైపర్ యాక్టివ్ ఉంటారు అండ్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారు, ఆడుకుంటుంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫుడ్ ఇవ్వండి. అండ్ దట్ టు అలా అని ఇంప్రాపర్ ఫుడ్ ఎక్కువగా ఇవ్వకండి. దాట్ లీడ్స్ టు ఒబెసిటీ అండ్ చైల్డ్హుడ్ డయాబెటీస్ ఆల్సో. ఓకే, అండ్ దిస్ ఇస్ అబౌట్ చైల్డ్ న్యూట్రిషన్. అండ్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన వావ్ నుంచి వచ్చిన కొన్ని రిజల్ట్స్ వచ్చేసి వెయిట్ లాస్ రిజల్ట్స్ ఉన్నాయి అండ్ డయాబెటీస్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఐ విల్ షో నౌ. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న స్లైడ్ లో మేము వెయిట్ లాస్ ఎలా రిడ్యూస్ చేశాము అని దాని గురించి ఉందన్నమాట. సో ఫస్ట్ వాళ్ళు వచ్చేటప్పటికి 100 kgs, 103 kgs, 80 kgs, 90 kgs అని వస్తారు. అండ్ ఆఫ్టర్ 3 months డెఫినెట్లీ దే లాస్ దేర్ వెయిట్ అప్ టు 12 kgs లైక్ దాట్. 3 months లో మేము చూపించిన రిజల్ట్స్ ఇవన్నీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 20 years నుంచి డయాబెటీస్ తో సఫర్ అవుతున్న మిస్సెస్ అరుణ కుమారి గారు ఒక చిన్న వీడియో షేర్ చేశారు. సో నౌ ఐ విల్ జస్ట్ షో ద వీడియో. స్టోరీ ఆఫ్ డయాబెటీస్.
యా సో చూసారు కదండి 20 ఇయర్స్ నుంచి తన డయాబెటీస్ తో సఫర్ అవుతూ మేము ఎలా ట్రీట్ చేసామనేది. అగైన్ ఓకే సో వన్స్ అగైన్ ఐ విల్ జస్ట్ ప్లే ద వీడియో. So this is about her story about the diabetes. And next, before the results, before 3 months and after 3 months. That means before wow and after wow. Before వాళ్ళ HbA1c levels 12.5 తో వచ్చారు wow కి, and now their HbA1c levels are 8.2. Okay, that is the results how we show. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రికాషన్స్. మేజర్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే టేక్ బ్లడ్ రిపోర్ట్స్ అండ్ రెడ్యూస్ వెయిట్. ఫస్ట్ ఓవర్ గా వెయిట్ ఉండకూడదు. రెడ్యూస్ దేర్ వెయిట్ అండ్ సే నో టు జంక్ ఫుడ్ అండ్ no late night dinners and sleep 6 to 8 hours and eat good nutritious food and do the physical activity. Okay, and next ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు చేయించుకోవాల్సిన బ్లడ్ రిపోర్ట్స్ వచ్చేసి సిబిసి, థైరాయిడ్, కార్డియాక్ and lipid profile, HbA1c levels and LFT and CRP and kidney profile. So ఈ బ్లడ్ రిపోర్ట్స్ మీరు చేయించుకోవచ్చు డయాబెటీస్ ఉందా లేదా అండ్ అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవడానికి. అండ్ సో హియర్ వీ హ్యావ్ ద ఫ్రీ కన్సల్టేషన్ టిల్ 30th November. సో మీరు ఈ ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోవాలి. అండ్ ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం మీకు ఏ నంబర్ నుంచి అయితే ఈ జూమ్ లింక్ షేర్ చేశారో ఆ నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకే, అండ్ మీ బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నా కూడా మీరు ఆ నంబర్ కి షేర్ చేయండి. మీ ప్రాబ్లం కి మేము ప్రాపర్ సొల్యూషన్ ఇస్తాం అండ్ ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది కాబట్టి సో విల్ జస్ట్ ఫిక్స్ ద అపాయింట్మెంట్. ఓకే, yeah, so that's it for today, and this is all about diabetes and child nutrition. And yeah, and all the for everyone, happy diabetic day and happy children's day, and thank you. Thank you, ma'am. Thank you for sharing your knowledge to us. అండ్ డయాబెటిక్స్ వెనుకలో ఉన్న సైన్స్ ఏంటి, డయాబెటిక్స్ని రివర్స్ ఎలా చేసుకోవాలి అనేది మనం ఈ సెషన్లో విన్నాము. అండ్ మీరు మాతో కలిసి డయాబెటిక్స్ని మీ లైఫ్లో లేకుండా హ్యాపీగా లీడ్ చేయండి. టేక్ ద రైట్ డెసిషన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ మీటింగ్. అండ్ నౌ ఐఎమ్ ఎండింగ్ దిస్ మీటింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ గుడ్ నైట్.